అరవింద సమేత కావచ్చు, మంత్ ఆఫ్ మధు కావచ్చు, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒక డైమండ్స్ అనుకోవచ్చు మీ ఫిల్మ్ కెరీర్స్లో. సో ఎలా చూస్ చేసుకుంటారు సార్? ఇవన్నీ కొన్ని చాలా రేర్గా దొరికే స్క్రిప్ట్స్. అలాంటివి నాకు వచ్చాయి అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. స్ట్రగుల్ ఫీల్ వచ్చిందా, ఎందుకు వచ్చాను లేకపోతే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు? ఏం చేయడానికి వచ్చాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఆ థాటే నాకు ఎక్కువ ఉంటుంది. సో ఏంటి సార్ అసలు ఏంటి 11? సో ఇది మంచి ఛాలెంజ్ అనమాట. బికాజ్ క్రియేటర్ క్రియేట్ చేసిన విషయాన్ని ఆడియన్స్ జడ్జ్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. సో అందాల రాక్షసిలో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మాకు గుర్తొచ్చే ఒక సాంగ్, ఏ మంత్రము అల్లేసిందిలా ఎదకి వేసే సంఖ్యలా భూమెందుకు వణికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతను ఎవరంటే దాదాపు 19 years నుంచి తెలుగు అండ్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్గా స్పెషల్ రోల్స్ చేసి అందరినీ మనందరం ఇష్టంతో అతన్ని మెస్మరైజ్ చేసే క్యారెక్టర్స్ చేసిన వ్యక్తి మన ముందు ఉన్నారు. అతను ఎవరో కాదు, మిస్టర్ నవీన్ చంద్ర గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ సార్. ఏంటి 19 years ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో సస్టైన్ అవడం అంటే మామూలు విషయం కాదు. అవునా? లైక్ 2006 నేను చూసిన 2006 నుంచి స్టార్ట్ చేశారు కెరీర్. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇన్ని ఇయర్స్ నుంచి మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ బాగా అనిపిస్తుంది అండి. అంటే ఇండస్ట్రీ హాజ్ యాక్సెప్టెడ్ మీ, ఆడియన్స్ హాజ్ యాక్సెప్టెడ్ మీ, మంచి వర్క్ దొరుకుతుంది అండ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ వస్తున్నాయి. అంతకంటే ఏం కావాలి? ద జర్నీ ఈజ్ గుడ్. అంటే ఐ థింక్ మోర్ దెన్ డిజర్వింగ్, ఐ ఫీల్ గ్రాటిట్యూడ్ దట్ ఐ మీన్ అ గుడ్ వర్క్. ఓకే. సో ఏంటంటే ఏ యాక్టర్ కన్నా కానీ మల్టిపుల్ కపుల్ ఆఫ్ మూవీస్ తర్వాత కొంచెం ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక టెన్షన్ ఉంటుంది బేసిక్గా. ఇంకా ఏం చేసుకోవచ్చు, ప్రూవ్ చేసుకోవడానికి ఆడియన్స్ నుంచి ఎలా ఆ లవ్ అనేది పోకుండా కాపాడుకోవడం ట్రై చేస్తుంటారు. సో మీరు ఏం చేస్తుంటారు బేసిక్గా? అంటే మీరు ఒక 4-5 సినిమాల తర్వాత మళ్ళీ నవీన్ చంద్ర గారిని చూస్తుంటే సడన్గా ఒక సినిమా వస్తుంది, చాలా కిక్ ఇస్తుంది, హైప్ ఇస్తుంది. లైక్ అరవింద సమేత కావచ్చు, మంత్ ఆఫ్ మధు కావచ్చు, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒక డైమండ్స్ అనుకోవచ్చు మీ ఫిల్మ్ కెరీర్స్లో. సో ఎలా చూస్ చేసుకుంటారు సార్? అంటే నేను చూస్ చేసుకున్నా, కథలు నన్ను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు లైక్ మీరు చెప్పినట్టు అరవింద సమేత, ఆ కథలో నన్ను చూస్ చేసుకున్నారు. సో అక్కడ ఆ చూస్ చేసుకున్న ఆపర్చునిటీని నేను హానెస్ట్గా చేయాలని ప్రయత్నిస్తుంటా. దానివల్లే రిజల్ట్ అనుకోండి. మంత్ ఆఫ్ మధు ఉంది అంటే మీరు చెప్పారు కదా డైమండ్స్ లాగానే, చాలా రేర్గా కొన్ని కథలు దొరుకుతాయి. అందాల రాక్షసి, బ్రో, అమ్ము, మంత్ ఆఫ్ మధు, ఇన్స్పెక్టర్ రిషి, ఇవన్నీ కొన్ని చాలా రేర్గా దొరికే స్క్రిప్ట్స్. అలాంటివి నాకు వచ్చాయి అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. చూస్ చేసుకోవడం అంటే వినేటప్పుడు యూనిక్గా ఏముంది, ఎందుకంటే నేను చాలా సినిమాలు చూస్తుంటా, నేను చాలా కాంటెంట్ బయట చూస్తుంటా, నా సినిమాలు కాకుండా వేరేవి కూడా చూస్తున్నప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా యూనిక్గా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, నేను చేసేటప్పుడు నా సినిమాకు ఎలా యూనిక్గా ఉండాలని అది ఆలోచించి కాన్షియస్గా కొన్ని కథలు కాన్షియస్గా చేస్తా. కొన్ని కథలు గట్ ఫీలింగ్తో ఓకే ఇది బాగుంటుంది, ఖచ్చితంగా ఇట్లా వర్కౌట్ అనే కొన్ని ఫిల్మ్స్ చేస్తా. కొన్ని వర్కౌట్ అవ్వవు. అలాంటప్పుడు ఓకే ఐ థింక్ ఐ నీడ్ టు థింక్, ఇంకా ఆలోచించాలి బాగా అనేసి అనుకుంటా అంతే. సో ఇన్ ఇయర్స్ కెరీర్లో మీకు ఏ రోజైనా కానీ స్ట్రగుల్ ఫీల్ వచ్చిందా, ఎందుకు వచ్చాను లేకపోతే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు? లేదు, ఎందుకు వచ్చాను అనే ఫీల్ కంటే 2 రకం ఉందంటే, ఎందుకు వచ్చానని బాధపడడం ఉంది, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఆ థాటే నాకు ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే నేను అక్కడంతా నా హోమ్ టౌన్ నుంచి నేను అక్కడంతా వదిలేసి ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రయత్నం చేసేటప్పుడు వాట్ ఈస్ ద రీజన్ విచ్ గేవ్ మీ ఎ కిక్ టు బికమ్ అన్ యాక్టర్, అది నేను ఎప్పుడు నా రూట్ మర్చిపోను. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఎందుకు వచ్చారా, నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించు అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కానీ అలా అని చెప్పి ఎందుకు వచ్చాను అలాంటిది ఏం లేదు. బికాస్ నేను చూసుకునే ప్రొఫెషన్ ఇది అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిస్. ఓకే. ఎందుకంటే నేను చాలాసేపు నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఫిలిమ్స్లో. అంటే ఫిలిం ఈజ్ అన్ యాక్టింగ్, ఓకే కాదనట్లేదు. అరవింద సమేతలో మీ రఫ్నెస్ కానీ, మీ వాయిలెన్స్,
ఎలాగైనా అతన్ని చంపాలని ఒక డిజైర్ తో ఉంటారు మీరు. బయట చూస్తే యాక్టర్ అంతే లోపల ఉన్నట్టు బయట ఉండకపోవచ్చు, కానీ మీరు క్వైట్ ఆపోజిట్, అంత పొలైట్ గా అంత కామ్ గా. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఇట్లా అలవాటు చేసుకున్నారా ఈ ప్రొఫెషన్ బట్టి? ఐ థింక్ ముందు నుంచి నేను ఇదే అనుకుంటా. ఐ థింక్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు జడ్జ్ చేసుకోవడమో లేకపోతే నన్ను నేను చూసుకోలేదు, బట్ కాన్షియస్గా ఉంటా. అంటే నా మాట వల్ల ఎవరికి హర్ట్ అవ్వకూడదు, నా మాట వల్ల ఎవరు ఫీల్ అవ్వకూడదు, లేకపోతే నేను తప్పుగా మాట్లాడకూడదు. ఏం మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడడం కన్నా మాట్లాడేది నాకు తెలియాలి నేను ఏం మాట్లాడుతున్నా అనేసి అవతల వాళ్ళ దగ్గర. సో అండ్ నేను ఇంతే, దిస్ ఈజ్ మీ. లైక్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, బికాజ్ అది నేను కాదు, అది వేరే వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్, వేరే వాళ్ళు రాసిన క్యారెక్టర్. సో అది చేయడంలో ఈజీగానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను రియల్ లైఫ్లో అలా బిహేవ్ చేస్తే నాకే నచ్చను. ఓకే, అలా. సో అందుకే కావచ్చు మీరు ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా, ఎలాంటి రిమార్క్ లేకుండా మీరు చాలా క్లీన్ షీల్డ్ తో మీరు యాజ్ అన్ యాక్టింగ్ పర్సూ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను చూసినట్టయితే సో 11 మూవీ ట్రైలర్ చూడడం జరిగింది. సో చాలా డిఫరెంట్ గా, అంటే అవుట్ స్టాండింగ్ ఉంది. ప్రతి ఎలిమెంట్ కూడా వాట్ ఈస్ నెక్స్ట్ అనేది హర్రర్ అండ్ థ్రిల్లర్ కాబట్టి. సో ఏంటి సార్ అసలు ఏంటి 11? See, 11 is a thriller, and it's a unique కాన్సెప్ట్తో వస్తుంది థ్రిల్లర్. లైక్ మనం ఇంతకుముందు చూసిన థ్రిల్లర్స్లో, ప్రతి థ్రిల్లర్స్ మీకు నచ్చిన థ్రిల్లర్స్ ఏదో ఒక యూనిక్నెస్ ఉంది కాబట్టి ఆ జోనర్కి మీరు ఇంక్లైన్ అవుతారు. ఇంకో థ్రిల్లర్ వచ్చినా మీరు చూస్తారు, ఏం చేశాడు అబ్బా చూద్దాం అనేసి డైరెక్టర్స్. ఇక్కడ హీరో ఏం చేశాడు కన్నా మీకు డైరెక్టర్ ఏం చేశాడని ఎక్కువ ఉంటుంది థ్రిల్లర్ మీద. సో ఇది మంచి ఛాలెంజ్ అనమాట, బికాజ్ క్రియేటర్ క్రియేట్ చేసిన విషయాన్ని ఆడియన్స్ జడ్జ్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్, అదర్ ఫిల్మ్స్ హీరోస్ మీద లేకపోతే యాక్టర్స్ మీదను, క్యారెక్టర్స్ మీద ఇంక్లైన్డ్ అయిపోతాయి. బట్ థ్రిల్లర్స్ డైరెక్టర్ టచ్ ఉంటుంది. అండ్ ఆడియన్స్ కూడా ఒక ఉద్దేశంతో వస్తాడు, ఓకే కొత్త డైరెక్టరా, ఓకే థ్రిల్లర్ అంటున్నాడా, ఓకే నోటెడ్ హీరోని పెట్టుకున్నాడా, నోటెడ్ యాక్టర్ని పెట్టుకున్నాడా, ఏం చేస్తాడు చూద్దాం అనేసి. బట్ యూజువల్లీ థ్రిల్లర్లో ఏమవుతుందంటే చాలామంది డీకోడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, బికాస్ ఆ డైరెక్టర్ షూస్లో వెళ్ళిపోయి ఓకే నెక్స్ట్ ఇది అని ఫీల్ అవుతుంటారు. సో దాంట్లోనే ఎంత యూనిక్గా మేము స్క్రీన్ ప్లే చేసాము, దాంట్లోనే మేము ఎంత యూనిక్గా ఆడియన్స్కి దొరకకుండా ఆ సస్పెన్స్, ఆ ట్విస్ట్, ఏదైతే అడ్రినల్ రష్ వాళ్ళకి పెట్టామో, వాళ్ళకి తెలుసు థ్రిల్లర్స్ ఎలా ఉంటే, థ్రిల్లర్ మీద ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ఉంటూ మేము ఎలా వాళ్ళని ఎంగేజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో 100% 11 is going to engage audience with the thrilling elements as well as an emotional drama in the film. Okay. So it is a well executed film with a unique kind of narration. ఓకే, సో ఫస్ట్ మేము డైరెక్టర్ మీద అప్రోచ్ అయినప్పుడు మీరు కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద ఉండిందా లేకపోతే స్టోరీ మీద ఉండిందా? మీరు ఓకే స్టోరీ మీద ఉండింది. స్టోరీ మీద, ఎందుకంటే ఆ స్టోరీ చెప్పింది డైరెక్టరే కాబట్టి ఆ స్టోరీ ఎంత బాగా చెప్పాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్ ఆ స్టోరీని చాలా బాగా చెప్పారు. అంటే నాకు విన్నప్పుడే నాకు ఆ స్క్రీన్లో నేను ఎలా ఉండబోతున్నాను, కథ ఎలా ఉండబోతుంది, అండ్ తను చెప్పిన యూనిక్నెస్కి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారన్న ఒక కాన్ఫిడెన్స్ అప్పుడే వచ్చేసింది నాకు. తను చెప్పేటప్పుడే నాకు అర్థం అయింది, లైక్ ఓకే దిస్ గై ఈజ్ వెరీ గుడ్ అండ్ హీస్ గోనా డెలివర్ ఇట్ రైట్ అని. కథ మొత్తం చెప్పిన తర్వాత నేను ఇమ్మీడియట్గా లేచి నించున్నాను, లోకేష్ లెట్స్ డూ దిస్, ఐఎమ్ ఇన్. అండ్ అక్కడి నుంచి లైక్ వీ డిడ్ అవర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఆల్మోస్ట్ 4-5 months మంచి ప్రీ ప్రొడక్షన్ చేసాం. బికాజ్ ఇది తెలుగు తమిళ్ కాబట్టి 2 లాంగ్వేజ్లకి డైలాగులు ఫ్రెష్గా రాసి యాక్టర్స్కి ముందే పంపించి మేమందరూ ప్రిపేర్ అయ్యి, బికాజ్ మాకు ఇచ్చిన టైం 51 days, 52 days ఇచ్చారు ప్రొడ్యూసర్. సో మేము 51 daysలో ఫిలిం ఫినిష్ చేసాం విత్ 2 languages, 2 bilingual language. యూజువల్లీ ఏమవుతుందంటే తెలుగు తమిళ్ అన్నప్పుడు కొన్ని షార్ట్లు తమిళ్లో చేసింది షార్ట్స్ తెలుగులో పెట్టేసి ఇది బైలింగ్వల్ అని చెప్తారు. ఇది అలా కాదు, ఇట్స్ ప్రాపర్ డివోటెడ్ బైలింగ్వల్. ప్రతి డైలాగు, ప్రతి ఫ్రేమ్, ప్రతి షార్ట్ 2 languagesలో చేసింది. అది మాకు చాలా పెద్ద టాస్క్ ఉన్నది. ఆ టాస్క్ని మేము 51 daysలో విత్ క్వాలిటీ అండ్ విత్ ప్రిసైజ్ స్క్రీన్ ప్లే రైటింగ్తో ఎగ్జిక్యూట్ చేసాం. ఫిల్మ్ నేను చూశాను, ఆబ్వియస్లీ నాకు బాగుంటుంది, ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఆ కథ తెలుసు కాబట్టి నాకు బాగుంటుంది. కథ తెలియని వాళ్ళు, ఆ సినిమా గురించి ఐడియా లేని వాళ్ళు కూడా చూపించాను, వాళ్ళకి చాలా బాగా నచ్చింది అండ్ హిట్ అని చెప్పారు. ఓకే థ్యాంక్ యూ అనిపించింది, హిట్ ఓకే థ్యాంక్ యూ. బట్ అల్టిమేట్ ఈజ్ ఆడియన్స్. అది May 16th ఆడియన్స్ విల్ డిసైడ్ హౌ ద ఫిల్మ్ ఈస్. అండ్ షోర్ షాట్ ఇప్పటిదాకా నేను చేసిన సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఓకే థియేటర్లోనా ఓటీటీలోనా అంటే
ఎక్కడ రిలీజ్ అయినా నన్ను చూసినా దే హ్యావ్ బీన్ అక్నాలజింగ్ మై వర్క్. సో ఈ ఫిలిం కూడా May 16th రిలీజ్ అయ్యే ఫిలిం 11 కూడా ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ యూ విల్ బి హ్యావింగ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ బై దిస్ ఫిలిం. ఓకే, సౌండ్స్ గుడ్ అండి. అయితే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ఈ మధ్యలో చాలా పాపులారిటీ ఎప్పుడు ఉంటుంది తెలుగు ఆడియన్స్కి అండ్ యాజ్ వెల్ తమిళ ఆడియన్స్ కూడా. హిట్ 3 యూనివర్స్ రన్ అవుతుంది, హిట్ 1 and 2 and 3. నాని గారిది ఇప్పుడు హిట్ 3 బ్లాక్ బస్టర్ అయింది. సో హిట్ 3 కూడా సస్పెన్స్ థ్రిల్లర్తోనే మూవ్ అయింది కాబట్టి సో డిఫరెన్స్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ అయింది హిట్ 3 రిలీజ్ అయ్యి కూడా. సో మీ సినిమా కూడా అదే ప్లాట్ఫామ్తో వస్తుంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది అంటారు, ఎలా జడ్జ్ చేసుకోవచ్చు? Hit 3 is a beautifully film, well-made film by Sailesh and well acted by Nani and other actors in the film. అది వచ్చేసి ఒక యాక్షన్ థ్రిల్లర్ అది, బికాస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ దట్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు ఇన్వెస్టిగేషన్ మోడ్ చాలా బాగుంటుంది, ఆ లవ్ సీన్స్ అన్ని బాగుంటుంది. దాని తర్వాత యాక్షన్ మోడ్, అది ఒక కైండ్ ఆఫ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ అ థ్రిల్లర్. ఇది డివోటెడ్ థ్రిల్లర్. ఇది ఎలా అంటే మీకు చాలా లాజిక్స్ ఉంటాయి. అంటే ప్రతి జరిగే మర్డర్కి, ప్రతి ఇన్వెస్టిగేషన్కి మీ స్క్రీన్ ప్లే ముందు వెళ్తున్నప్పుడల్లా మీకు లాజిక్స్ క్లియర్ చేస్తూనే ముందు వెళ్తుంది. ఓకే, ట్విస్ట్ టర్న్ కన్ఫ్యూజన్ ఉన్నా ఆ కన్ఫ్యూజన్ నెక్స్ట్ మూమెంట్కి మీకు క్లియర్ అయిపోతుంది, ఓహో ఇదా. అండ్ ఇంకోటి నా పెద్ద కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ టైంలో సినిమాలు సెకండ్ టైం వాచ్ చేస్తున్నారా లేదా అనేది ఐడియా లేదు, ముందు ఉండేది. ఒకసారి చూసిన సినిమా ఇంకోసారి చూసేవాళ్ళు, రిపీట్ చేస్తారు. బట్ ఈ సినిమా చూసేటప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు మీకు ఇంకో సినిమా కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ టైం చూసినప్పుడు యూ విల్ బీ లైక్ ఆ రష్, ఆ స్క్రీన్ ప్లే, ఆ సస్పెన్స్ మీద స్టక్ అయిపోయి మీరు లూప్ హోల్స్ లేకపోతే గెస్ చేయాల్సిన థింగ్స్ అన్ని మీరు ఫస్ట్ టైం గెస్ చేయలేరు. బట్ సెకండ్ టైం చూసేటప్పుడు ఆహా, ఓ ఇక్కడ దీనికోసం ఇలాంటి రియాక్షన్ ఇచ్చాడా, దీనికోసం ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేసిందని మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ టైం చూసేటప్పుడు ఐ థింక్ యూ విల్ నో ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద క్రాఫ్ట్. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఓకే, సో ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నట్టే లేనట్ట అండి? మాకైతే క్లారిటీ మిస్ అయింది. మీకు హీరోయిన్ ఉందా లేకపోతే అవసరం లేదా ఈ సినిమాకి? ఈ సినిమాలో అది చెప్పకూడదు. హీరోయిన్ అనే ఒక పదం ఉన్నారు, క్యారెక్టర్స్ ఉంది. ఒక క్యారెక్టర్ అయితే ఉంది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో సినిమా చూస్తే తెలుస్తుంది అది, బికాస్ ఐ కాంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆల్సో. ఎందుకంటే అంత సెన్సిటివ్గా మేము ట్విస్ట్స్ టర్న్స్ అది పెట్టాం. సో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడితే కథ తెలిసిపోద్ది. ఓకే, సో బేసిక్గా మీరు ఫిట్నెస్ ఫ్రీక్ మీరు ఎప్పుడు కూడా లైక్ డే వన్ నుంచి మీరు ఫిట్నెస్ అండ్ చాలా మంది యాక్టర్స్ ఇనిషియల్ స్టేజ్లో తర్వాత ఫిట్నెస్ మీద పెడతారు, కానీ మీరు డే వన్ నుంచి ఫిట్నెస్ మీరు మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. సో కాప్ రోల్ చేశారు కాబట్టి ఈ సినిమాకి ఎక్స్ట్రా ఏమైనా ఎఫర్ట్స్ పెట్టారా? అంటే ఈ సినిమాకి డైరెక్టర్ చెప్పింది ఏంటంటే నాకు ఒక నార్మల్ లీన్ పర్సనాలిటీ ఉన్న ఒక కాప్ కావాలి. అంటే ఎక్కువ ఫిజిక్ పెట్టేసి ఆ టైట్ షర్ట్లు, మజల్ చూపించి లేకపోతే మాస్కులానిటీ చూపించి ఆల్ఫా లాగా బిహేవ్ చేసే క్యారెక్టర్ కాదు ఇది. ఎక్కడో మీకు రియలిస్టిక్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఇన్వెస్టిగేషన్ రియల్గా చేస్తే, రియల్ లైఫ్లో ఒక మనిషి చేస్తే ఎంత సీరియస్గా ఉంటాడు దాని మీద, అండ్ తన ఐక్యూ లెవెల్ ఏంటి, తన ఇన్స్టింక్ట్స్ ఎలా బిహేవ్ చేసి, తన డౌట్స్ ఏంటి, తన డౌట్స్ వచ్చిన తర్వాత ఆ డౌట్స్ని తన క్లియర్ ఎలా చేస్తాడు, అండ్ చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్. అంటే మాస్కులానిటీ ఎక్కువ చూపించకుండా తన ఐక్యూ లెవెల్తో డీల్ చేసే క్యారెక్టర్ ఇది. సో చాలా షార్ప్గా, చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉండే ఒక డిగ్నిఫైడ్గా ఉండే క్యారెక్టర్. బికాస్ తన క్యాడర్, ఇప్పుడు నేను ఆ క్యాడర్ కూడా చెప్పలేను మీకు, తనకున్న క్యాడర్ కూడా చాలా డిగ్నిటీ ఇస్తుంది ఆ క్యారెక్టర్కి. సో అలా రిఫ్రైన్డ్ ఉన్న ఒక క్యారెక్టర్, అంటే ఎక్కడ కూడా లిమిట్ క్రాస్ చేయని క్యారెక్టర్. అంటే సడన్గా ఇప్పుడు ఒక సపోజ్ ఇంత సీరియస్ కేసు జరుగుతున్నప్పుడు సడన్గా నవ్వి ఒక బాడీ లాంగ్వేజ్ ఇచ్చేసి ఎక్కడో ఒక లూజ్గా చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ కాకుండా డివోటెడ్గా ఒక క్రైమ్ థ్రిల్లర్, అంటే ఆ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. కానీ ఇలా తక్కువ వస్తాయి కానీ స్టోరీస్, అంటే మీరన్న కాన్సెప్ట్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఫిలిమ్స్లో కామెడీ చేస్తూ ఉంటారు, కామెడీ చేయడం, అన్వాంటెడ్ సెటర్స్ చేయడం చేస్తూ ఉంటారు. ఓకే, నైస్ సార్. సో అందాల రాక్షస సినిమాలో మాకు ఇప్పటికి టాపిక్ వచ్చినా ఫస్ట్ మేము మాట్లాడుకుంటే అక్కడికి వెళ్తాం. మా అందరికి చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఐ థింక్ సూర్య అనుకుంటే మీ పేరు దాంట్లో. సో ఆ క్యారెక్టర్ చేసిన నవీన్ చంద్ర గారు ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తుంటే మీలో ఏం చేంజ్ చేసుకున్నారు? అప్పటికి ఇప్పుడు మీరు ఉన్న చేంజ్ ఏంటి? చేంజ్ ఏం లేదండి, నేను మనిషిగా నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ప్రతిరోజు బెటర్ అవడానికి ట్రై చేస్తున్నాను, ట్రైంగ్ టు బీ అ బెటర్ హ్యూమన్.
by meeting people, by knowing people, by observing knowledge, by observing cinema and all. ఐ థింక్ కొంచెం మోర్ మెచ్యూర్డ్ అయ్యాను అనిపిస్తుంది టువర్డ్స్ సినిమా. బట్ రియల్ లైఫ్లో ఐఎమ్ దిస్ ఐఎమ్ మెచ్యూర్డ్ పర్సన్, ఐఎమ్ కామ్ పర్సన్. ఎక్కువ ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. నా పని ఏంటి, నేనేంటి, నా వర్క్ ఏంటి, అది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండి చాలా కాన్షియస్గా ఉండే ఒక పర్సన్. బెటర్ ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఒక యాక్టర్గా చాలా ఇంప్రూవ్ అయ్యా. ఇంతకుముందు నాకు డైలాగ్స్ మాత్రమే త్రో చేసేవాడిని, ఎమోషన్తో లోపల గట్టి నుంచి చెప్పేవాడిని కాదు. స్టార్టింగ్లో అందరి రాక్షసి కన్నా ముందు చెప్తున్నా, అందరి రాక్షసి తర్వాత ఒక 2-3 సినిమాలు ఎక్కడో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్న ఆ టైంలో. బట్ ఇప్పుడు ఏ షార్ట్ అయినా, ఏ వర్క్ అయినా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవట్లేదు. ఐ థింక్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై క్రాఫ్ట్ అండ్ మై వర్క్, బికాస్ ద రెస్పెక్ట్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఆ భయం నాకుంది. నిజం చెప్పారు. ఎందుకంటే మంత్ ఆఫ్ మధులో మీరు తీసుకున్న రోల్ ఏదైతే ఉందో యాప్ట్ చేసుకున్నారు, యాస్టిస్ మీరు అన్నట్టే. థ్యాంక్ యూ. ప్రతి డైలాగ్లో ఎమోషన్ క్యారీ చేయడం కానీ, మీ చూపుల్లో కానీ బాధ కోపం 2 మిక్స్ చేసి మీరు ఫిల్టర్ చేయకుండా 2 మిక్స్ చేసి చూపించడం అంతా కూడా మాకు మంత్ ఆఫ్ మధులో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో అయితే అండి, సో అందాల రాక్షసిలో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మాకు గుర్తొచ్చే ఒక సాంగ్ మా ఆడియన్స్ అందరికి కూడా, ఏం మంత్రమో సాంగ్. దాంట్లో లిప్ మూమెంట్ ఉండదు, ఏముండదు. ఇనిషియల్గా మీరు చూస్తారు, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఎలా అనిపించింది సార్ ఆ సీన్ చేస్తున్నప్పుడు? అంటే అది చాలా పెద్ద టాస్క్ అది నాకు. అది అంటే అప్పుడు ఆ టైంలో క్రాఫ్ట్ గురించి ఇంత నాలెడ్జ్ లేదు నాకు. ఒక సినిమా ఓల్డే, దాని తర్వాత చాలా పెద్ద అవకాశం, అది హనురాఘవ్ బుట్టే లాంటి డైరెక్టర్ దొరికినప్పుడు తెలీదు ఒక క్యారెక్టర్ ఆర్ట్ని ఎలా బిల్డ్ చేయాలని. ఆ టైంలో హను నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే, ఆ అమ్మాయిని చూస్తే ఒక 1000 వోల్ట్ కరెంట్ కొట్టాలి నీకు. ఆ కరెంట్ కూడా ఎలా ఉండాలంటే, నీ చూపుతో ఆ అమ్మాయి ప్రపంచంలో ఉన్న అమ్మాయిల కంటే, అందరు అమ్మాయిల కంటే అందం కనిపించాలి. అది నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు, అది నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని జస్ట్ నాకు ఇలా జస్ట్ చెప్పారు. నాకు తెలీదు, పిచ్చోడ్లాగా నేను ప్రతి బస్సు ఎక్కేవాడిని. వారసుగూడలో నా బస్సు 86M, ఆ కోటి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఆ రియాక్షన్ కోసం. ఓకే, సడన్గా ఎవరైనా అమ్మాయి చూస్తే నాకు రియాక్షన్ నిజంగా వస్తుందా ఏంటని. ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, అదే నువ్వు దానికోసం నువ్వు వెతికి దాన్ని చూసి నేర్చుకోవడం కన్నా, నీకు లోపల నుంచి నిజంగా ఆ ఫీల్ రావాలంటే ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఉంది. బట్ చాలా ఆలోచిస్తే ఏం దొరకలేదు, వదిలేశాను. దాని గురించి ఆలోచన చేయడమే వదిలేసా. హను అడిగేవాళ్ళు, ఏంటి రాజా రెడీయా అన్నాడు. రెడీ అన్నా నేను. బట్ ఇక్కడ ఏం లేదు. బట్ యాక్షన్ అని చెప్పారు, మొత్తం ఒక్కసారి వచ్చేసింది. లైక్ అన్నీ 1-2 టేక్స్లో అయిపోయింది. అండ్ ఇప్పటికీ చాలామంది నాకు ఆ రియాక్షన్ మీద చాలామంది నాకు అప్లాస్ చేస్తూనే ఉంటారు. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే రన్నింగ్ బస్లో ఆ లుక్, ఆ రియాక్షన్, దాని తర్వాత ఆ సాంగ్ లీడ్, ఆ సాంగే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా లావణ్య గారితో మాట్లాడి జరిగిందండి ఆ సినిమా గురించి? ఆ తర్వాత ఎప్పుడైనా 2-3 సార్లు కలిసాము, మరి సినిమా గురించి మాట్లాడతాము. సో రీసెంట్గా కూడా లావణ్య గారు సమ్ పోస్ట్ పెట్టారు, బేబీ టు బి అని చెప్పేసి. కంగ్రాచులేషన్స్ టు దెమ్, ఐమ్ వెరీ హ్యాపీ. మేము ముగ్గురు ఒక్కసారి లాంచ్ అయ్యాము, నేను, లావణ్య, రాహుల్. సో మేమందరం మనం వాళ్ళ లైఫ్లో మేము సెట్ అయిపోయి, వీ గాట్ వెరీ గుడ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్, బికాస్ నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంత కష్టపడింది అందాల రాక్షసి టైంలో, ఆ సినిమా కోసం, ఆ క్యారెక్టర్ కోసం, ఇంత పేరు తెచ్చుకోవడానికి. అండ్ షీ షోస్ అ వెరీ గుడ్ హ్యూమన్, వరుణ్ తేజ్. నాకు ఆయన చేసిన ప్రతి సినిమాలో నేను ఉండాలని కోరుకుంటాడు. ఇప్పటిదాకా ఆయన 2 సినిమాలు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా బ్రో అన్నారు. లైక్ తెలీదు నాకు ఆయనకు నా మీద ఉన్న ఇష్టం ఏంటో యాజ్ అన్ యాక్టర్గా తెలీదు. బట్ ఐ విష్ దెమ్ గ్రేట్ జాయ్ఫుల్ లైఫ్ విత్ న్యూ బేబీ కమింగ్. అండ్ ఎలాంటి దిష్టి పడకుండా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అంతే. దట్స్ సో స్వీట్ అండి. అయితే ఇన్స్టాగ్రామ్లో మామూలుగా మీ ప్రొఫైల్ చూస్తే యాక్టర్ అండ్ ట్రావెలర్ అని మెన్షన్ చేశారు. ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి? అండ్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ ద సినిమా? అది ఒక యాక్టర్ కోసమే అది ట్రావెలింగ్. ఓకే, యాక్టర్గా నేను ట్రావెలర్. ఓకే, నేను ట్రావెలర్గా రాసింది జస్ట్ ఇలా ప్లేసెస్ కాదు. ఓకే, యాక్టర్గా నేను ట్రావెలర్ అని రాసింది అంతే. ఓకే, యాక్టర్గా ట్రావెలర్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, మై ట్రావెల్ హ్యాస్ స్టార్ట్ 19 years బ్యాక్.
సో ఎక్కడి దాకా ట్రావెల్ ఉంటుందో తెలియదు. ఓకే, ఎందుకంటే ఒక పోస్ట్ లో మీ అబ్బాయిని తీసుకుని లైక్ ఒక బుల్లెట్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్ బుల్లెట్ పైన ఒక ఫోటో ఉంటుంది. సో ఆ థాట్ ఏంటంటే లైక్ మీకు ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ చాలా ఇష్టం, నేను ట్రావెల్ చాలా చేస్తాను, ట్రెక్కింగ్ చేస్తుంటాను, మౌంటైన్స్ పిచ్చి పిచ్చిగా ట్రావెలింగ్ చేస్తుంటా. బట్ మై మీనింగ్ ఫర్ ట్రావెలర్ ఇస్ దట్ యాక్టర్ గా ట్రావెల్ చేయడం. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? సో 11/16 రిలీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అందరూ కూడా సూపర్ హిట్ అంటున్నారు, సూపర్ హిట్ అంటున్నారు. సో ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ సినిమా వల్ల ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆడియన్స్? నేను ఇంతవరకు చేసిన సినిమాలు ప్రతి సినిమాకి ఒక యూనిక్నెస్ ఉంది, అందుకే నా సినిమాలు చూశారు. అందుకే నేను ఏదైనా సినిమాలో ఉంటే నా పోస్టర్ ఎక్కడ కనిపిస్తున్నా, ఏ ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నా చూస్తారు. సో ఎక్కడో ఆ క్రెడిబిలిటీ నేను సంపాదించుకున్నా ఆడియన్స్ దగ్గర అని నాకు ఒక ఫీల్. సో నేను చేస్తున్న ప్రతి సినిమా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి అండ్ యూనిక్గా ఉండాలి. అండ్ 11 మే 16 రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఖచ్చితంగా ఈ సినిమా డిసప్పాయింట్ అవ్వదు, నేను కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఎందుకంటే మీరు చెప్తారు, ఎప్పుడు చాలామంది చెప్తుంటారు నా స్టోరీ సెలెక్షన్స్ బాగుంటాయి, నా స్క్రిప్ట్ సెలెక్షన్స్ బాగుంటాయి అని. ఎస్, ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 100% మే 16 మీరందరూ విల్ హ్యావ్ అ గ్రేట్ సర్ప్రైజ్ ఇన్ ద ఫిలిం. ఆ 11 అనే టైటిల్ ఎందుకు పెట్టాడు, ఆ 11 అంటే ఏంటి అనేది మీకు మే 16 తెలుస్తుంది. అండ్ యూ విల్ బి షాక్డ్. అరే మన ముందే పెట్టాడు కదరా, మన ముందే మొత్తం క్లీవ్ ఇచ్చాడు కదరా, కోట్ చేయలేకపోయామని ఫీల్ అవుతుంది. నాకు 11 అంటే ఏం గుర్తొచ్చిందంటే మాధవన్ గారి సినిమా 13B. నాకు అది స్ట్రైక్ అయింది. హారర్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ ఫిల్మ్స్. 11 లాస్ట్ టైటిల్ పడినప్పుడు కార్ వెళ్తే కార్ టైర్స్ కి 11 అని వస్తుంది. సో ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు మాకు. చెప్పండి. అందాల రాక్షసిలో ఏ మంత్రం ఒకసారి ఒక 2 lines మీరు పాడితే అదొక్కటి తీసుకొని మేము హ్యాపీగా. మీ టోన్ లో కూడా, మీ వాయిస్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది నిజంగా. మీ వాయిస్ డిఫరెంట్. సో సింగింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ నేను పాడితే ఈ ఒక్క పాటను పాడతాను నేను. నా కొడుకుతో అయినా ఇంట్లో అయినా ఏదైనా హమ్ చేస్తే, ఎందుకంటే ఈ పాట లిరిక్స్ నాకు తెలుసు. సినిమాలో నేను ఎక్కడ ఈ లిరిక్ పాడి ఉంటాను కానీ ఈ పాట తెలుసు నాకు. సరే ట్రై చేద్దాం ఆడియన్సెస్. ఐఎమ్ సారీ బట్ నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది. ఇది ఎవరు పాడారో తెలుసా ఇది సాంగ్? ఇది లేదండి, నో ఐడియా, సారీ. ఓకే, తర్వాత చెప్తాను. సరే. ఏ మంత్రము అల్లేసిందిలా ఎదకి వేసే సంఖ్యలా, భూమెందుకు వణికిందే ఇలా, బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా, నా కోసం వానై జారిందా. గుండెల్లో ప్రేమ నిండింది, గుండెల్లో ప్రేమై నిన్న. ఏదో మిస్ అయింది, చాలా రోజులు అయిపోయింది. మీరు బ్లష్ అవుతున్నారు సార్, బాగుంది అది చూడడానికి. అంటే ఫస్ట్ లిరిక్ పాడంగానే నా బస్సు, ఆ లొకేషన్, మా డైరెక్టర్ హను కనిపించేశారు నాకు. అందుకే ఎక్కడో లిరిక్ మర్చిపోయి అక్కడ వెళ్ళిపోయాను నేను. అది మీరు చెప్తాను సింగ్ చేసింది ఎవరా అని చెప్పేసి. నేనే మర్చిపోయాను భయ్యా, ఇప్పుడే గుర్తుంది. సాంగ్ లోకి వెళ్ళిపోయి బోబో శశి. ఓకే, సచ్ బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా ఆ సినిమాలో సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ ఈ సాంగ్ కంటే కూడా మీ ఎక్స్ప్రెషన్స్ మాకు ఎక్కువ, ఆ సాంగ్ గుర్తు ముందు ఎక్స్ప్రెషన్స్ గుర్తొస్తాయి. మీరు హీరోయిన్ ని చూడడం, తన వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడం, అంతా కూడా అలానే ఉన్నారు. ఇంకా బాగున్నారండి, అదే మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ అండి, ఇంకా మీరు లీనా ఇంకా బాగున్నారు. ఏజింగ్ రివర్స్ అవుతుంది మీకు. ఏదండి, ఇప్పుడు నేను ఒక సినిమా ఒక క్యారెక్టర్ చేస్తున్నా, దానికి ఈ లుక్ రిక్వైర్మెంట్ అనమాట. ఈ ఏజ్ గ్రూప్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట క్యారెక్టర్కి. సో ఇది ఒక ఫేజ్ ఆఫ్ క్యారెక్టర్లో ఉన్నాను. సో ఈ ప్రమోషన్ టైంలో ఇలాగే ఉన్నా, అయితే బాగున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కంఫర్ట్ ఇచ్చారు మాకు, ఎందుకంటే కొంచెం నర్వస్ ఉండేది నాకు స్టార్టింగ్ లో. చాలా కంఫర్ట్ ఇచ్చారు, చాలా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ 11 మూవీ చాలా సక్సెస్ అవ్వాలని చెప్పి, ఇలాంటి డిఫరెంట్ మూవీస్ ఇంకా చాలా చాలా చేయాలని చెప్పేసి, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రొసీడింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. విల్ బి మీటింగ్ మోర్.
డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇదనమాట 16th May 11 అనే మూవీ రిలీజ్ అవుతుంది నవీన్ చంద్ర గారిది. డెఫినెట్గా అందరూ కూడా థియేటర్స్లోకి వెళ్ళి డెఫినెట్గా చూసి ఆ థ్రిల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ చూడదగ్గ సినిమా, సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.